బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు నేడు పారిశ్రామిక వాడల్లో క్షేత్ర పరిశీలనకు వెళ్లనున్నారు. హెల్త్ పాలసీతో కాంగ్రెస్ సర్కారు చేస్తున్న భూదోపిడీని నిరసిస్తూ పారిశ్రామిక వాడల్లో బీఆర్ఎస్ బృందాలు ఇవాళ కూడా క్షేత్రస్థాయిలో పర్యటించనున్నాయి. క్లస్టర్ 4లోని జీడిమెట్ల, కుకెట్పల్లి ప్రాంతాల్లో కేటీఆర్ పరిశీలించనున్నారు. ఇక క్లస్టర్ 1లోని పటాన్ చెరువు, రామచంద్రాపురం ప్రాంతాల్లో హరీష్ రావు బృందం పర్యటించనుంది. క్లస్టర్ 5లో మాజీ మంత్రి తలసాని, క్లస్టర్ 6లో మాజీ మంత్రి మల్లారెడ్డి, క్లస్టర్ 7లో మాజీ మంత్రి సబితా, క్లస్టర్ 8లో మాజీ మంత్రి మహమ్మద్ అలీ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ టీంలు ఇండస్ట్రియల్ పార్కులను సందర్శిస్తాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు నేడు పారిశ్రామిక వాడల్లో క్షేత్ర పరిశీలనకు వెళ్లనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, ఈరోజు హెల్త్ పాలసీకి వ్యతిరేకంగా క్షేత్రస్థాయిలో కేటీఆర్, హరీష్ రావు పర్యటన ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హెల్త్ పాలసీ పైన బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టింది. ఏదైతే జీవో తీసుకొచ్చే ముందే బీఆర్ఎస్ పార్టీ పసిగట్టి ఈ కాంగ్రెస్ మోసాన్ని, కాంగ్రెస్ అక్రమ భూ కబ్జాలను తెరమి తీసుకొచ్చింది. దాదాపు 5 లక్షల కోట్ల కుంభకోణానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెరలేపిన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పూర్తి స్థాయిలో దీనిపై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 5 లక్షల కోట్ల కుంభకోణం ఏ విధంగా జరుగుతుంది, 5 లక్షల కుంభకోణానికి సంబంధించిన ఎవరెవరి వాటా ఉంది, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు, ఎస్ఆర్ఓ రేట్ కంటే 30%, కేవలం 30% మీదనే ఎస్ఆర్ఓ రేటు మీద ఇస్తున్నారంటే ఇది ఎవరి జేబులోంచి డబ్బులు వెళ్తున్నాయని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే రాహుల్ గాంధీకి లేఖ రాశారు. పలు రకాలుగా దీనిపై పోరాటం చేస్తూనే ఇవాళ మరొకసారి ఇవాళ 2 రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటన చేసి ఫ్యాక్ట్ ఫైండింగ్ ఏదైతే నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేశారో, నిజ కమిటీకి సంబంధించి స్థానికంగా ఉన్న అంటే పారిశ్రామిక వాడల్లో ఉన్న స్థానికులతోటి, పారిశ్రామిక వాడల్లో పనిచేసే కార్మికులతోటి, పారిశ్రామికవేత్తలతోటి మాట్లాడి వారికి సంబంధించిన అంశాలను, హెల్త్ పాలసీ యొక్క విధి విధానాల వల్ల ఎవరికి నష్టం జరుగుతుంది, ఎవరికి మేలు జరుగుతుందనే పూర్తి స్థాయి సారాంశాన్ని వల్ల రాబట్టేందుకు పర్యటన చేస్తున్నారు. మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జీడిమెట్లోని పారిశ్రామిక వాడలో పర్యటించి అక్కడ ఉన్న స్థానిక పారిశ్రామికవేత్తలతోటి, స్థానికంగా ఉండే ఎవరైతే పారిశ్రామిక కంపెనీల్లో అంటే ఇండస్ట్రీస్ లో పనిచేసే వారితో మమేకమై చర్చిస్తారు. ఖచ్చితంగా దీనిపై భవిష్యత్తు కార్యాచరణ కూడా ప్రకటిస్తామని చెప్పారు. ఇప్పటికే దీనిపై రాహుల్ గాంధీ కూడా లేఖ రాశారు. ఇటు సెల్ స్థాయిలో పర్యటన చేసి నిజ నిర్ధారణ అంటే అక్కడ ఎంత వాల్యూ ఉంది, నిజంగానే ఆ ఇండస్ట్రీకి సంబంధించి ఇక్కడ దీన్ని పక్కకు పెట్టి ఇతరులకు అప్పచెప్పడం వల్ల ఎవరికి మేలు జరుగుతుంది, దీనిలో పెద్దలు ఎవరు, దీనిలో ఎవరి అష్టం ఉంది, అన్ని కోణాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోనుంది. అందుకోసం ఈ కమిటీ ఈ జీడిమెట్లలో పారిశ్రామిక వాడల్లో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ పర్యటించనున్నారు. అటు పాషమైలారం, పటాన్చెరుకు సంబంధించిన పాషమైలారంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పర్యటించనున్నారు. ఇటు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏదైతే సనత్ నగర్ ఇండస్ట్రియల్ ఏరియా స్థానికులతో మాట్లాడి అక్కడున్న ఎవరైతే కార్మికులు ఉంటారో పారిశ్రామిక వాడల్లో పనిచేసే కార్మికులతోని మమేకమై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దురాఘాతాన్ని, 5 లక్షల కుంభకోణాన్ని ప్రజలకు వివరించి ప్రజలతో మమేకమై కాంగ్రెస్ కుట్రలను ఛేదించేందుకు ముందుకు బయలుదేరారు. మరోపక్క కాటేదాన్లో దాసో సావంత్తో పాటు పలువురు అక్కడ పర్యటించి అక్కడ క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా పలు అంశాలను అక్కడ ప్రజలతో మమేకమై వారితో చర్చించి తెలుసుకున్నారు. పూర్తిగా ఈ హెల్త్ పాలసీకి సంబంధించి హెల్త్ పాలసీలో కేవలం మార్కెట్ ధర కంటే 200 రేట్లు అదనంగా స్వల్పంగా ఇది బిడ్ చేయనున్నారు. ఇది పూర్తిగా పారిశ్రామిక విధానానికి వ్యతిరేకం, పారిశ్రామిక
ఆ రంగానికి వ్యతిరేకం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో దీనిపై పారిశ్రామిక విధానానికి పెద్దపీట వేసి పారిశ్రామిక విధానాన్ని ప్రోత్సహించింది. కానీ వాళ్ళున్న కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం వారి అన్యాయులకు, వారి కుటుంబ సభ్యులకు, ముఖ్య నేతల అనుచరుల గలానికి అప్పనంగా ల్యాండ్ ను అప్పజెప్పడం కోసం ఇల్టు పాలసీ తీసుకొచ్చారో. ఇల్టు పాలసీ వల్ల పూర్తిగా కాంగ్రెస్ పెద్దలకే ఉపయోగపడుతుంది తప్ప ఇది ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడే లక్షల కోట్ల కుంభకోణంలో ఇందులో ఉంది కనుక ఖచ్చితంగా లక్షల కోట్ల కుంభకోణం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు. ప్రజా సొమ్మును, ప్రజా ధనాన్ని ఇవాళ దుర్వినియోగం చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీపై సమర శంకరం పూరించారని చెప్పేసి బీఆర్ఎస్ వర్గం కేటీఆర్ ఆదేశాల మేరకు వాళ్ళ అన్ని పారిశ్రామిక వాడల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ పర్యటించి ఆ పర్యటనకు సంబంధించి ఒక రూట్ మ్యాప్ తయారు చేసి విధి విధానాలను రూపొందించి కాంగ్రెస్ పార్టీ మోసాలను ఖచ్చితంగా ఒక నివేదిక రూపంలో తయారు చేసి భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించనున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ప్రతి అంశాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటుంది. ఖచ్చితంగా ప్రజలకు మేలు చేసే అంశమైతే మేమే సహకరిస్తాం, కానీ ప్రజలనే వంచే అంశం అయితే ఖచ్చితంగా అడ్డుకొని తీద్దామని గతంలోనే కేటీఆర్ చెప్పారు. ఆ కేటీఆర్ చెప్పిన అన్ని అంశాల విషయంలోనే ఇవాళ మరొకసారి ఇల్టు పాలసీ పైన నిజ నిర్ధారణ కమిటీ క్షేత్రస్థాయిలో పరిణామం చేసి ఒక నివేదిక రూపంలో భవిష్యత్ కార్యాచరణకు ఉపయోగపడే విధంగా నిజ నిర్ధారణ కమిటీ పైన ఏదైతే అన్ని అంశాలను కూడా చర్చించనుంది. ప్రధానంగా దాదాపు 9,300 ఎకరాలకు సంబంధించిన ఈ భూ కబ్జాసురులను ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో నిర్ణయించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతుంది. అందుకు అనుగుణంగానే ఇవాళ ఈ నిర్ధారణ కమిటీ అక్కడికి వెళ్లి క్షేత్రస్థాయిలో పర్యటించి అక్కడ ఉన్న వాస్తవాలను ప్రజలకు వివరించే విధంగా కాంగ్రెస్ పార్టీ మోసాలను, కాంగ్రెస్ పార్టీ కుట్రలను, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క భూ కబ్జాలను ప్రజలకు పూర్తి స్థాయిలో వివరించేందుకే ఈ కమిటీ సంబంధించిన పర్యటన అని చెప్పేసి కూడా చెప్పారు. ఖచ్చితంగా దీనిపైన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి భవిష్యత్తులో అన్ని రకాలుగా పేద ప్రజలకు, తెలంగాణ ప్రజానికానికి చెందిన ఈ భూమి మొత్తం కూడా ఇవాళ ప్రజలకు చెందే విధంగా ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టున్నారు. అందులో భాగంగానే టీఆర్ఎస్ పార్టీ ఇవాళ పోరుబాట పట్టిన పోరుబాటలో భాగంగా అన్ని పారిశ్రామిక వాడల్లో పర్యటించనుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ లివిల్.